చెప్పొచ్చు లేదా నో చెప్పొచ్చు. ఆ కంపెనీ మన ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. నేను కాఫీ లేదా టీలలో ఏదో ఒకటి తాగుతా. ఇలా రెండిట్లలో ఏదో ఒకటి చేస్తాను అని చెప్పడానికి ఇంగ్లీష్ లో చాలా కంఫర్టబుల్ గా ఎలా మాట్లాడాలి అనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. ఇక్కడ ఈదర్ ఆర్, అది లేదా ఇది, ఏది ఆ రెండిట్లలో ఏదో ఒకటి అని చెప్పేటువంటి కాంటెక్స్ట్ లో మనం ఎట్లా చెప్పొచ్చు. ఐ విల్ ఈదర్ కాల్ యూ ఆర్ సెండ్ ఎ మెసేజ్. ఇక్కడ చూడండి, ఐ విల్, ఇక్కడ మనం ప్రొనౌన్సియేషన్, వెన్ ఇట్ కమ్స్ టు ప్రొనౌన్సియేషన్ ఈదర్ అని చెప్పొచ్చు, ఐదర్ అని కూడా చెప్తూ ఉంటాం. బట్ ఈదర్ ఈజ్ మోర్ ప్రొఫెషనల్. ఈదర్ ఆర్ అని చెప్పాలి, నీదర్ నార్ అని చెప్పాలి. దిస్ ఈజ్ మోర్ ప్రొఫెషనల్ దాన్ అదర్ ప్రొనౌన్సియేషన్స్, రైట్? లెట్ మీ కమ్ బ్యాక్ టు ద టాపిక్. ఇక్కడ ఏంటి, ఐ విల్ ఈదర్ కాల్ యూ ఆర్ సెండ్ ఎ మెసేజ్. ఆర్ సెండ్ ఎ మెసేజ్. మామూలుగా అయితే మనం ఏమని చెప్తాం ఇంగ్లీష్ లో, ఐ విల్ కాల్ యూ ఆర్ ఐ విల్ మెసేజ్ యూ అని చెప్తాం. అది చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఏదో మాట్లాడి నేర్చుకున్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం ప్రొఫెషనల్ గా ఎలా మాట్లాడాలి అంటే, ఐ విల్ ఈదర్ కాల్ యూ ఆర్ సెండ్ ఎ మెసేజ్. నేను నీకు కాల్ చేస్తా లేదా మెసేజ్ అయినా పంపిస్తా. కాల్ అయినా చేస్తా, మెసేజ్ అయినా పంపిస్తా అని దాని అర్థం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే యూ కెన్ ఈదర్ స్పీక్ ఇంగ్లీష్ ఆర్ హిందీ వెన్ యూ గో టు ద హోటల్స్ ఆర్ వెన్ యూ వాంట్ టు చెక్ ఇన్ టు ద హోటల్స్. There you might be getting confused with the languages. ఎట్లా అంటే కన్ఫ్యూజ్ అవుతారు ఏది మాట్లాడాలి అని చెప్పేసి. అక్కడ రిసెప్షనిస్ట్ కావచ్చు, ఇంకా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు యూ కెన్ ఈదర్ స్పీక్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. మీరు ఇంగ్లీష్ అయినా మాట్లాడచ్చు, హిందీ అయినా మాట్లాడచ్చు అని చెప్తా ఉంటారు. ఈ విధంగా అన్నమాట. సో యూ కెన్ ఈదర్ స్పీక్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. మీరు ఇంగ్లీష్ అయినా మాట్లాడచ్చు లేదా హిందీ అయినా మాట్లాడగలరు అనే కాంటెక్స్ట్ లో మనం అట్లా చెప్పొచ్చు. థర్డ్ ఎగ్జాంపుల్, ఈదర్ వి టేక్ ద బస్ ఆర్ వి వాక్. మేము బస్ లో అయినా వెళ్తాం లేదా నడుచుకుంటూ అయినా వెళ్తాం అని చెప్పినప్పుడు, మామూలుగా ఈ సెంటెన్స్ చెప్పినప్పుడు మనం ఏమంటాం, వి టేక్ బస్ ఆర్ వి వాక్ అని చాలా న్యాచురల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాం, విచ్ ఈస్ నాట్ యాక్చువల్లీ ప్రొఫెషనల్. సో ఇఫ్ యూ వాంట్ టు బి ప్రొఫెషనల్, ఏ విధంగా చెప్పాలి, ఈదర్ వి టేక్ ద బస్ ఆర్ వి వాక్. మేము బస్ లో అయినా వెళ్తాం లేదా నడుచుకుంటూ అయినా వెళ్తాం అని దాని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈదర్ యూ అపాలజైజ్ ఆర్ యూ రిస్క్ లూజింగ్ ద ఫ్రెండ్షిప్. ఈదర్ యూ అపాలజైజ్, నువ్వు క్షమాపణ అయినా చెప్పు లేదా ఫ్రెండ్షిప్ ను కోల్పోయే రిస్క్ లో అయినా పడేయి అని చెప్పడం. ఫ్రెండ్షిప్ ని కోల్పోయే రిస్క్ లో పడిపోతావు అని చెప్పి ఇక్కడ క్షమాపణ చెప్పు లేదా ఫ్రెండ్షిప్ కోల్పోతావు అని చెప్పే కాంటెక్స్ట్ లో ఏ విధంగా చెప్తామంటే, ఈదర్ యూ అపాలజైజ్ ఆర్ యూ రిస్క్ లూజింగ్ ద ఫ్రెండ్షిప్. ఓకే, ఫ్రెండ్షిప్ ని కోల్పోయే రిస్క్ అయినా చెయ్యి, క్షమాపణ చెప్పు లేదా ఫ్రెండ్షిప్ ని కోల్పోయే రిస్క్ చెయ్యి, ఆ రెండింటిలో ఏదో ఒకటి చెయ్యి అని చెప్తున్నాం ఫ్రెండ్ కి. ఇక్కడ దే విల్ ఈదర్ యాక్సెప్ట్ ద ఆఫర్ ఆర్ డిక్లైన్